ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మీ అందరి ఆలోచనే నా అంశం. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే మనకి ఎందుకు కనిపించడు అన్నదే కదా మీ అందరి ఆలోచన. మీ అందరి ఆలోచనే కాదు, ఇలా చాలామంది అనుకొని హేతువాదులుగాను నాస్తికులుగాను మారిపోతున్నారు. మరి ఇలా మారిపోతున్న వారందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పగలిగితే నేను కూడా దేవుడు లేడని నమ్ముతాను. ఒకవేళ చెప్పలేకపోతే మీరు కూడా దేవుడు ఉన్నాడని నమ్మాలి. నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, మనిషి బ్రతకడానికి గాలి కావాలి. మరి గాలి కనిపిస్తుందా అంటే నాకైతే కనిపించదు. మీరు ఎవరికైనా తెలుసా గాలి ఎలా ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో, ఏ రూపంలో ఉంటుందో? మీరెవరూ మాట్లాడటం లేదంటే మీకెవరికీ తెలియదని నాకు అర్థమవుతుంది. మరి గాలిని పీలుస్తున్నామా అంటే పీలుస్తున్నాం. కనిపించిన గాలి ఉంది అని నమ్మినప్పుడు కనిపించిన దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మము? ఇంకా మీకు దేవుడు లేడని అనిపిస్తే ఒక 5 నిమిషాలు గాలి తీసుకోకుండా ఉండండి. ఆ తరువాత దేవుడు లేడని చెప్పండి. ప్రియమైన వారులారా, ముందు దేవుడు లేడని చెప్పే ముందు వారు ఈ లోకంలో ఉండరు గనుక దేవుడు ఇప్పటికైనా దేవుడున్నాడని నమ్మి దేవుడున్న లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.